బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై హైడ్రా కమిషనర్ ఒక కీలక ట్వీట్ చేశారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయడం లేదన్నారు. అక్కడి ఇళ్లపై కూడా మార్కింగ్ చేస్తోంది హైడ్రా అధికారులు కాదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అన్నారు ఆయన. దీనిని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ప్రస్తుతం మనం చూస్తున్నాము కమిషనర్ రంగనాథ్ ఏదో క్లారిటీ ఇచ్చారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఒక స్పష్టమైతే క్లారిటీ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిషా, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అయితే మూసీ ప్రక్షాళన దిశగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని డబుల్ బెడ్రూమ్లకు ఇల్లు మార్చేటువంటి ఒక మొత్తం కార్యక్రమాన్ని కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా మూసీలో ఏదైతే ఇటు మూసీ నిర్వాసులకు సంబంధించినటువంటి బిల్డింగ్లన్నీ కూడా సుమారు ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 16,000 మంది మూసీ నిర్వాసితులను గుర్తించిన క్రమంలో ఇటు 16,000 నిర్మాణాలను కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తారంటూ దానికి సంబంధించి మార్కింగ్ కూడా చేశారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది మొత్తంగా కూడా హైడ్రాకు సంబంధం లేదనేటువంటి ఒక క్లారిటీ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన ఇవ్వడం జరిగింది. మనం గమనిస్తే 16,000 నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి అక్కడ రెవెన్యూ శాఖ అధికారులు ఏదైతే గుర్తించారో ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించి ఇటు MRTCL సంస్థ ఏదైతే ఉందో ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు సంయుక్తంగా అయితే ఇక్కడ నివాసాలను గుర్తించడంతో పాటు వాటికి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం కానీ ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఉన్న క్రమంలో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా కేవలం ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పటివరకు చెరువులు కుంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి కానీ ఇటు FTL బఫర్ జోన్లపై మాత్రమే హైడ్రా ఇప్పటివరకు తన కార్యకలాపాలు నిర్వహించింది. ప్రధానంగా హైడ్రా కనుక గమనిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రజలకు ఇబ్బందులు ఉన్న సమయంలో మాత్రమే హైడ్రా పరిస్థితులు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా భారీ వర్షం వచ్చినప్పుడు అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన ప్లేసెస్లో క్లియర్ చేయడంతో పాటు ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అయితే ఇటు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండడంతో పాటు ఇటు భారీ వర్షాలతో పాటు మనకు భారీగా ఈదురుగాలులు కూడా వస్తుంటాయి. ఈదురుగాలులు వచ్చిన క్రమంలో భారీ వృక్షాలు సైతం కూడా నేలవాలిన క్రమంలో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా కలిగి ఉన్న క్రమంలో వాటికి సంబంధించినటువంటి పూర్తి చర్యలు అయితే హైడ్రా కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఇటు రెవెన్యూ శాఖ లేదా ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా మాత్రమే ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ అయితే ముందుకు సాగుతూ ఉంది. హైడ్రా తన చర్యలు నిర్వహిస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే హైడ్రా పైన పలు తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించే కానీ అదేవిధంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి కుకట్పల్లిలో వృద్ధురాలు మృతికి సంబంధించి కూడా హైడ్రా భయాందోళనతోనే ఇటు వృద్ధురాలు మృతి చెందిందంటూ వస్తున్నటువంటి ఒక ఆరోపణలు కూడా హైడ్రా కమిషనర్ కొట్టివేయడం జరిగింది. ఏదైతే కుకట్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే నల్ల చెరువు ఉందో అక్కడ ఉన్నటువంటి వృద్ధురాలికి కానీ తన కూతురుకు కానీ ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా తన మృతిని ఇటు హైడ్రా మృతిగా చిత్రీకరించడం అయితే పట్ల కొంత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రకటన చేస్తున్నారో ప్రచారం చేస్తున్న వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే హైడ్రా ఇప్పటివరకు జరిపినటువంటి కూల్చివేతలన్నీ కూడా అనుమతి లేని భవనాలతో పాటు కొన్ని అనుమతి లేని భవనాలకు అధికారులు నిర్లక్ష్యం కారణంగా అక్కడ అధికారుల ప్రోగ్బలంతో అనుమతులు ఇచ్చిన క్రమంలో అనుమతులను రిజెక్ట్ చేసిన అనంతరం అనుమతులను క్యాన్సిల్ చేసిన అనంతరం మాత్రమే హైడ్రా కూల్చివేతలు నిర్వహించినటువంటి ఒక పక్క క్లారిటీని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కమిషనర్ రంగనాథ్ ఒక క్లారిటీ ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దాని గురించి కాకుండా ఇప్పుడు మూసీ సుందరీకరణ ఒక స్పెషల్ ప్రాజెక్ట్, దీనిని అయితే ప్రత్యేకంగా ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే చేపడుతుందని అయితే రంగనాథ్ చెప్పారు. సో ఇలా చూసుకుంటే కనుక ఆల్రెడీ మార్కింగ్ వేశారని చెప్పి అక్కడున్న నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు మార్కింగ్ వేసి ఎలాంటి డెవలప్మెంట్ చేపడుతున్నారు, అక్కడ వీళ్ళు ఏ విధంగా చేపడుతున్నారు? రైట్, మనం చూస్తే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో మూసీని మొత్తం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా
మనం గమనిస్తే 52 కిలోమీటర్ల మేర మూసీకి ఇరువైపులా కూడా ఉన్నటువంటి బఫర్ ఎఫ్టీఎల్ జోన్లు ఏదైతే ఉన్నాయో బఫర్ జోన్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలతో పాటు మూసీ మధ్యలో ఎవరైతే ఆక్రమణలు చేసి కట్టుకున్నారో వారిని సైతం కూడా ఖాళీ చేపిస్తూ ప్రత్యామ్నాయంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మూసీ నిర్వాసితులకు సంబంధించి అయితే చాలా మనకు చూడవచ్చు. మూసీ నిర్వాసితులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తుంది. ఇప్పటికే 16,000 మందిని గుర్తించగా అందులో చాలామంది కూడా ఇటు మూసీలో ఇటు మురికి కాలువలో ఉండడం ఎందుకు, ఇటు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్తామంటూ కూడా చాలామంది ప్రజలైతే ఆసక్తిగా ఉన్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మూసీ రివర్ బెడ్ను కనుక మనం గమనిస్తే అక్కడ మనకు చూసినటువంటి మార్కింగ్లన్నీ కూడా గమనిస్తే అక్కడ ఆర్బిఎక్స్ అనే పదంతో అయితే అక్కడ గోడలపైన అయితే కొంత మార్కింగ్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. రివర్ బెడ్కి సంబంధించినటువంటి ఇంటూ మార్కింగ్ పెట్టినటువంటి నివాసాలన్నింటినీ కూడా భవిష్యత్తులో కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ కారణంగా అయితే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే పీపీపీ విధానంలో అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ విశ్వనగరం కావడంతో పాటు అంతేకాకుండా ఇక్కడికి పెట్టుబడులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,50,000 కోట్ల ప్రాథమిక అంచనా బడ్జెట్తో అయితే ఇటు మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేసే దిశగా ముందుకు సాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే మూసీ నదిలో అక్రమంగా నిర్మాణాలు చేసుకున్నారో వాళ్ళని సైతం ప్రభుత్వం ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు మూసీలో వండుకుంటూ కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కావాలి, మాకు ఈ మూసీలో ఉండలేమంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అర్జించిన నేపథ్యంలో ఇటీవల మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ప్రజాపాలన దరఖాస్తులలో కూడా ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎవరైతే మూసీ నిర్వాసితున్నారో వీరందరూ కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులనే ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని అధికారులందరూ కూడా ఖాళీ చేయించేటువంటి క్రమంలో అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఇటు ఎలక్ట్రిసిటీ కానీ అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హౌసింగ్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా మూసీ రివర్మెంట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండి షిఫ్టింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆర్బిఎక్స్ ఏదైతే రాసిందో రివర్ బెడెడ్ ఎక్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే గోడలపైన వాళ్ళు ఇక్కడ గుర్తులు వేశారో వాటికి ఉన్న హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇటు రెవెన్యూ అధికారులు గుర్తించినటువంటి అంటే వేలాదిగా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చడానికి అయితే హైడ్రా సిద్ధంగా లేదు. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణతో అయితే ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి దానిపైన కూడా హైడ్రాని ఇన్వాల్వ్ చేస్తూ హైడ్రా రూపకల్పన చేసి ఇప్పుడు ఎందుకంటే హైడ్రాకు చైర్మన్గా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకం, హైడ్రా అనేది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ మాత్రమే. ఇది ప్రత్యేకంగా మూసీ నిర్వహణకు సంబంధించి అయితే మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా అదొక కార్యక్రమం కాబట్టి దానికి సంబంధించినటువంటి కూల్చితగును ఇటు హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదన్నటువంటి ఒక వివరణ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవ్వడం జరిగింది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ ప్రసాద్.